పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ సమయములో నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయములో మన వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి వాక్య భాగం ఏమనగా, మరి దేవుని యొక్క వాక్యం మన మధ్యలో ఉన్నది, చదువుకుందాం. కీర్తనలు 121 అధ్యాయం. కీర్తనలు 121 అధ్యాయం చదువుకుందాం. అయితే కీర్తనలు 121 అధ్యాయము మరి 6వ వచనం. పగలు ఎండదెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కాబట్టి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను యెహోవా నీకు తగలనీయడు. హల్లెలూయా. కాబట్టి 7వ వచనం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. అంటే నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. మనం బయటికి వెళ్తుంటా ఉంటాం, వస్తూ ఉంటాం. అటువంటి టైంలో, మనం వెళ్తున్న సమయంలో దేవుడు మనకి కాపుదల అనుగ్రహిస్తేనే మనం క్షేమంగా మరలా మన యొక్క ఇంటికి రాగలుగుతాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నేను వెళ్తున్నా, ఒక రోడ్డు మీద వెళ్తున్నా, ప్రార్థనకే వెళ్తుంటే ఈ నాగారం దగ్గరికి వెళ్ళిన తర్వాత నా సైకిల్కి బ్రేకులు లేవు. అప్పుడు వెళ్ళి ఏం జరిగిందంటే, ఆ సైకిల్ పోయి లారీ వెనక టైర్కి గుద్దేసింది. లారీ వెనక టైరు చాలా వేగంగా పరిగెత్తుకొని వస్తుంది. లారీ వెనక టైరుకు తాకింది. నీటి కింద పడిపోలేదు, కానీ చెగలు పట్టుకుని అవతలకు వచ్చేసా. కాబట్టి అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావిలి ఉండి వారిని రక్షించెదరు. కీర్తనలు మరి 56వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారి రక్షించును. ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. ఆ సమయంలో దేవుడు నన్ను కాపాడాడు. కాబట్టి మరి అప్పుడు చాలా భయమై గజగజ వణుకుతూ మరి ఎంతో భయపడి ఆ వాక్యం గుర్తు చేసుకొని ప్రభువు నందు ధైర్యం తెచ్చుకున్నాను. కాబట్టి ఏ అపాయమును నీకు రాదు, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను గూర్చి కాపాడుటకై తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే ఒకసారి నేను ఇట్లా బండి మీద రాళ్ళు వేసుకొని వస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం, అప్పుడు యేసయ్య మరి ఆ యాక్సిడెంట్ అయిపోయింది, మనుగూరు ఎక్స్ప్రెస్ వచ్చి. ఆ టైంలో యేసయ్య మరి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బండి 2 ముక్కలుగా ఇరిగిపోయింది. ఆ టైంలో ప్రభువారు ఆకాశములో పెద్ద మేఘములు, పెద్ద మహిమలు నిలబడి, మరి నా కుమారుడా, లక్షల కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కాపాడిన బస్సు ఆయన మీద నువ్వు అబద్ధాలు చెప్పు. అప్పుడు దేవుని యొక్క వెలుగు నన్ను అరికాల నుంచి తల వరకు తాకి ఆకాశములో ప్రభు నాకు కనబడుతున్నాడు. తెల్లటి వస్త్రాలు వేసుకొని తెల్లటి మేఘములు కనబడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు కాపాడాడు. ఇంకా 2వ వచనములో, కీర్తనలు 121 2వ వచనం ఉందంటే,
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నీ కుడి పక్క నీడగా ఉండును. ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే మన ప్రభు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఒకసారి ప్రభువారు ప్రయాణం అయి వెళ్తున్నారు, వాడలో వెళ్తున్నప్పుడు అక్కడ గాలి తుఫాను వచ్చేసింది. ప్రభువారు కొద్దిసేపు అక్కడ పడుకుందామని అట్లా తలవాల్చుకున్నారు. అయితే గాలి తుఫాను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చాలా వాడలోకి నీళ్ళు వచ్చేటట్టుగా పెద్ద తుఫాను పట్టి గాలులు వీస్తున్న సమయంలో యేసువారు అక్కడ అందులో పడుకున్నారు. అప్పుడు అక్కడ ఆయన పడుకోలేదు, కానీ అలా తల వాల్చుకున్నాడు. వెంటనే వారు అన్నారు, ప్రభువా, మేము ఈ గాలి వానకి నశించిపోతుంటే నీకు చింత లేదా అని అడిగారు. అప్పుడు యేసయ్య వెంటనే లేచి గాలి తుఫానుని గద్దించగా ఆ గాలి అణిగిపోయింది, ఆ తుఫాను ఆగిపోయింది. అలాగనే మన కుటుంబంలో ఉన్న సమస్యలను మనం ప్రార్థిస్తున్నప్పుడు లేచి యేసయ్య మన కుటుంబంలో ఉన్న సమస్యలను గద్దించునుగాక, మన హృదయంలో ఉన్న సమస్యలను గద్దించునుగాక, మనలో ఉన్న ప్రతి సమస్యను యేసుక్రీస్తు నామములో గద్దింపబడునుగాక. కాబట్టి సాతాను మనలో శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా అదే కీర్తనలు 121 మరి 4వ వచనం ఉంది. ఆయన నీ కుడి పక్కనను నీ ఎడమ పక్కనను కావిలి కాయును, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుంచి నాకు సహాయం వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవావలనే నాకు సహాయము కలుగును. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములు సృజించిన యెహోవావలనే సహాయం. కొండల తట్టు అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2 వచనాలు, 3, 4 వచనాలు. సమాధానపరచు ఆయన కొండ ఎక్కి కూర్చుండగా బహుజన సమూహములు ఆయన ఎద్దకు వచ్చెను. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి యేసయ్య ఎలా మరి కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నానంటే ప్రభువారు కొండ మీద ఉండి అలాంటి ప్రసంగం చేశారు. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. కాబట్టి ఏబేలు నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు. ఏబేలు నీతిమంతుడు. ఏబేలు రక్తము మొదలుకొని భూమి మీద చిందింపబడుతున్న పరిశుద్ధుల రక్తమంతయు భూమి మీద చిందింపబడది. కాబట్టి ప్రభు యొక్క రక్తము కూడా భూమి మీద చిందింపబడది. పాపములను కడుగుటకు, దోషములను కడుగుటకు మన రక్తము అంతా పాపము చేసి మన రక్తం పాపముతో నిమిత్తం అయిపోయింది కనుక మన రక్తమును కడగటానికి యేసయ్య రక్తము కార్చాడు, మనం పరిశుద్ధులం కావటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే కీర్తనలు 120వ అధ్యాయము, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నా మనవి ఆలకించెను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, దేవా చెవియొగ్గి నా మొర ఆలకించు అంటున్నాడు.
నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. కాబట్టి కొన్నిసార్లు సమస్యల చేత, కొన్నిసార్లు బాధల చేత, కొన్నిసార్లు ఇబ్బందుల చేత మన ప్రాణం ఏమైతుంది? తల్లడిల్లిపోతుంది. కుటుంబ బాధలోను, పిల్లల బాధలోను, మరి ఆర్థిక బాధలోను, మరి అనారోగ్య బాధలు ఉండి మరి మన ప్రాణం తల్లడిల్లుతున్నప్పుడు, అప్పుడు కన్నీరు గార్చి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ముట్టాడు, దేవుడు మనల్ని స్వస్థపరిచాడు, దేవుడు మనల్ని బాగు చేశాడు. అందుకే సమాధి గోతులోనికి మనం వెళ్లకుండా సజీవంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం కాపాడబడ్డాం, భూమి మీద బతుకుతున్నామంటే ప్రభువారి యొక్క కాపుదల ఉన్నది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అయితే అనీతిమంతుల మీదనో నీతిమంతుల మీదనో దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి నీతిమంతులను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, అనీతిమంతులను కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. నేను కోరినది సమాధానమే, ఆయనను నా మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధపడుతురు అని బైబిల్లో 7వ వచనంలో ఉన్నది. లాస్ట్ వచనంలో కీర్తన 120 అధ్యాయం లాస్ట్ వచనం, నేను కోరినది సమాధానమే, ఆయనను నా మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధపడుతురు. ప్రభు మాటలన్నీ మనకు సమాధానకరమైనవి, శాంతికరమైనవి. దేశ భద్రత అంటే ఏంటి? దేవుని బిడ్డల ద్వారా దేశం భద్రంగా ఉంటుంది. దేశ భద్రత కొరకు క్రైస్తవులు, దేవుని పిల్లలు ప్రార్థనలు చేస్తారు. దేశ భద్రత కొరకు, ప్రజల భద్రత కొరకు, ప్రజల శాంతి కొరకు క్రైస్తవులు ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? దేశ భద్రత కొరకు వారు ప్రార్థన చేస్తారు. క్రైస్తవులు దేశభక్తులు, దైవ భక్తులు. కాబట్టి మరి ఇంకా ఒక వచనం చెబుతుంది, కీర్తనలు మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును, మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తారు అంటున్నాడు. కాబట్టి ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు అనగా చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. కాబట్టి ఆయన అరిచేతులు మేకులున్నాయి. ఆయన అరిచేతుల్లో మేకులు తీయగానే గాయమున్నది, గాయములో నుంచి రక్తము ప్రవహిస్తుంది. ఆ రక్తము ప్రవహిస్తున్న రక్తము ద్వారా ప్రతి వ్యక్తిని స్వస్థపరచుటకు, దేవా నన్ను స్వస్థపరచమని అడిగిన ప్రతి వ్యక్తికి స్వస్థత ఇవ్వటానికి దేవుడు ఎంతో ప్రేమామయుడై ఉన్నాడు, దయాళుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలా చూపిస్తున్నాడు? తన రక్తమంతా కార్చి మన కొరకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును, కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తారు అని ప్రభు సెలవిస్తున్నాడు. నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి నీతి సూర్యుడు మన ముఖం మీద ప్రకాశిస్తున్నప్పుడు, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మన మీద ప్రకాశిస్తున్నప్పుడు మనం ఎంతో బలవంతులుగా ఉంటాం, ఎంతో శక్తిమంతులుగా ఉంటాం, ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి మనం ప్రార్థనలో ఎలా ఉండాలి? పట్టుదల గలవారమై ఉండాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏమని ఉన్నది? యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు,
బాలురు సొమ్మసిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు. నూతనమైన బలం పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు. కాబట్టి దేవా, నా హృదయంలో నూతన బలం దయచేయమని అడగాలి, నూతన శక్తి కావాలని ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభువు నూతన బలంతోని, నూతన శక్తితోటి, నూతన మహిమతోని లేఖనముల ప్రకారం ప్రభు మరణించెను, లేఖనాల ప్రకారం ప్రభు పాతిపెట్టబడెను, లేఖనాల ప్రకారం ప్రభు తిరిగి లేచెను. మూడో దినమున ఆయన సజీవుడై నూతన మహిమతో ఆకాశమునకు ఆరోహణమైపోయాడు. హల్లెలూయా! ఆకాశ మేఘారుడై ఆరోహణం అయిపోయాడు. ఆయన మూడో దినమున లేచిన తర్వాత 40 దినములు వారికి అగపడుచు, 40 దినములు మేఘారుడై 40 దినములు ఈ భూమి మీద సంచరిస్తూ, 40 దినములు మేఘముల మీద ప్రయాణం చేస్తూ అనేకులకు కనపడుతూ శిష్యులను బలపరిచారు. ప్రభువారు ఈ భూమి మీద అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూసినప్పుడు అక్కడ రాయబడినది. కాబట్టి ఆయన పునరుద్ధారుడైన తర్వాత శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ 40 దినముల వరకు ఆయన వారికి కనబడుతూ, ప్రత్యక్షపరచుకుంటూ వారికి కనపడుతూ వచ్చాడు. ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత 40 దినములు శిష్యులకు కనబడుతూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా మరి నాతో ఒక్కసారైనా కనబడని మనం ప్రార్థించాలి. పట్టుదల ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నాకు కనబడాలని యాకోబు ఏం చేశాడు? పట్టుదలతో ఉన్నాడు, ఆసక్తి ఉన్నాడు. దేవా నీవు నాకు కనపడే వరకు నిన్ను వదిలిపెట్టన్నాడు. దేవా నన్ను దర్శనమిచ్చే వరకు నిన్ను వదిలిపెట్టన్నాడు. కాబట్టి యాకోబు ఆ సమయంలో ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు ఆ సమయంలో దీవింపబడ్డాడు. నేను మొక్కామొక్కీలుగా దేవుణ్ణి చూచి తిని అన్నాడు. హల్లెలూయా! కాబట్టి ఎన్నడూ మనం దేవుని చూడకపోతే, ఎన్నడూ మనం దేవుని దర్శనం పొందకపోతే, ఎన్నడూ మనం దేవుని యొక్క స్వరం వినకపోతే బలమైన విశ్వాసులుగా మనం ఉండటం కష్టతరం. కాబట్టి నా తోడుగా ఉండు వాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. కాబట్టి మనకు తోడుగా ఉండేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అండ్ జీసస్ క్రైస్ట్ ద లైట్ ఆఫ్ గాడ్, అండ్ జీసస్ క్రైస్ట్ యువర్ హీలర్, the Lord my helper, I will not fear. I will not fear. దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారం అయి ఉన్నాము. కాబట్టి ఏలియా ప్రార్థన చేశాడు. యెజబెల్ రాణి మాటి మాటికి ఆయన బెదిరిస్తుంది. ఏలియా ప్రార్థన చేశాడు. మరి ఏలియా ప్రార్థించగా ఏలియాని బంధించాలని ఏదో చేయాలని ప్రయత్నించినప్పుడు ఏలియా ప్రార్థించగా ఆకాశము నుంచి అగ్ని రథములను, అగ్ని గుర్రములను దిగువచ్చి ఆ సైనికులను, అనగా అక్కడ ఆయన మీదకి వస్తున్న విరోధులను అగ్ని మరి అక్కడ వారిని ఎదుర్కొన్నట్టుగా చూస్తాం. కాబట్టి మన దేవుడు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యే దేవుడు, మన దేవుడు మహిమలో ప్రత్యక్షమయ్యే దేవుడు, మన రక్షకుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి మనం ప్రభువులో ఎలా ఉండాలి?
దర్శనమేమైనా అడగాలి. ఆసక్తి పరులమైన రానున్న దినముల్లో ఎలా ఉంటారంట జనాలు, ఇప్పుడు ప్రదేశంలో ఎట్టుంటారంట. యేసయ్య ఒక మాట అన్నాడు లూకాసు వార్తలో 18వ అధ్యాయం 8వ వచనంలో, అయినను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొననా అన్నారు. అంటే ప్రభు రాకడలో ఎలా ఉంటారట, విశ్వాసులు చల్లారిపోతారంట. విశ్వాసము చల్లారిపోద్దంట. ఇండ్లు కట్టి నారు నాటి పెండ్లు ఇందు విలాసం అంతా. ఇండ్లు కట్టడం, పెళ్లిళ్ళు చేయటం విలాసం అంట. 9 దినములో ఎలాగుండునో అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును అన్నారు. నోవు ప్రకటించాడు, ఈ ప్రపంచం మీదకి జల ప్రళయం వస్తుందని నోవు ప్రకటించాడు. కానీ నోవు ఎంత ప్రకటించినా ఎవరు ఒక్క మాట వినలేదు. కానీ ఒక దినమున జల ప్రళయం రానే వచ్చేసింది, దేశమంతా ముంచేసింది, అందరూ లేకుండా మరణించారు. నోవు కుటుంబం మాత్రం సజీవంగా కాపాడబడి. కాబట్టి నీవు నీ కుటుంబము భక్తిగా ఉండటానికి ప్రయత్నించాలి. నీవు నీ కుటుంబము దైవ సన్నిధిలో ఉండటానికి ప్రయత్నించాలి. నోవు కుటుంబము దేవుని సన్నిధిలో, లోకమంతా నాశనకరమైన పరిస్థితి వచ్చినప్పుడు భక్తిపరుడైన నోవు కుటుంబం భద్రంగా కాపాడబడింది. నీ కుటుంబం భద్రంగా కాపాడబడాలంటే నోవు కుటుంబం ఏ విధంగా దైవ సన్నిధిలో దైవభక్తిలో ఉన్నదో నీవు నీ కుటుంబము దైవ సన్నిధిలో దైవభక్తిలో ఉండాలి. దేవుని మహిమతో నీవు అలంకరింపబడాలి. దేవుని ఆత్మ కావాలని ప్రార్థనలో వేచి ఉండాలి. ప్రార్థనలు నిలవాలి. కాబట్టి యెహోషువ అన్నాడు, మీరైతే ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. ఎంతసేపు 2 మనుషులతో అటు ఇటు కొట్టుమిట్టాడతారు? మీరు ఎవరిని సేవించదరో మీరే కోరుకొనుడి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉండాలి? బలముగా ఉండాలి. నీ విశ్వాసం ఎలా ఉండాలి? దృఢముగా ఉండాలి. అబ్బా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే జరుగును గాక అన్నప్పుడు కానాను స్త్రీ ప్రభు దగ్గర పోయి ప్రార్థించినప్పుడు, ప్రభు దగ్గర పోయి రిక్వెస్ట్ చేసినప్పుడు, తన కుమార్తెకు దయ్యం పట్టింది అడిగినప్పుడు, నా కుమార్తెను స్వస్థపరచమని అడిగినప్పుడు, కాబట్టి నేను కుక్క పిల్లనేనయ్యా, నేను కుక్క నాటి దాన్ని అయ్యా అని తాను తగ్గించుకొని, ప్రభా నా కుమార్తెను స్వస్థపరచమని. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే జరుగునుగాక అన్నాడు. కాబట్టి ఇంకొక స్త్రీ ఏం చేసింది? అస్తరబుడ్డి తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పగలగొట్టి తల మీద పోసి ఆయన భూస్థాపన నిమిత్తం అభిషేకించింది. కాబట్టి స్త్రీలు ప్రభువును ప్రేమించటంలో ఎంతో గొప్ప సైన్యమై ఉన్నారు. స్త్రీలు మరి ఎంతో ప్రభువుని సేవించట విషయంలో, వెంబడించట విషయంలో ఎంతో గొప్పగా ఉన్నారు. ఆమె పెద్దల కడని లేచును, తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. కాబట్టి మనం కూడా పెద్దల కడలు లేచి మన కుటుంబం కొరకు ప్రార్థించే వారంగాను, మన పిల్లల కొరకు ప్రార్థించే వారంగాను, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తిమంతుడైన తండ్రి, నాయనా ఇదిగో దేవా, నీవు మహిమలో సజీవుడివై తిరిగి లేచి సమాధిని జయించి 3వ దినమున సజీవుడుగా లేచి ఉన్నావు. 500 మంది కంటే ఎక్కువ సహోదరులు నీవు ఆరోహణమవుతుంటే నిన్ను చూశారు.
కాబట్టి నా దేవా, ఇక్కడ ఈ వినుసున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని మీరు స్వస్థపరచండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి. అయ్యా, దైవభక్తి గల స్త్రీలుగా మార్చండి, దైవభక్తి గల పురుషులుగా మార్చండి, దైవభక్తి గల పిల్లలుగా మార్చండి. అయ్యా, యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారన్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతున్నారు. ప్రతి బిడ్డకు నూతన బలం దయచేయండి, నూతన శక్తి దయచేయండి, నూతన ఆరోగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకి మన కుటుంబములకు తోడైనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.